ఉపనిషత్తులో ఒక ప్రార్థన ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అంటే అర్థం అసతోమ సద్గమయ అంటే అసత్యానికి సత్యానికి తీసుకెళ్ళు. ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం నుంచి జ్యోతి వైపు నన్ను తీసుకెళ్ళు, నేనెవడు తీసుకెళ్ళేవాడు లేడు. మృత్యోర్మ అమృతం గమయ, చావు నుంచి నన్ను చావు లేని నువ్వు తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. అసత్యంలోంచి సత్యానికి నువ్వే ప్రయాణం చేయాలి, దాన్ని ఎన్నుకోవాలి, సత్యాన్ని ఎన్నుకోవాలి మనం. తమస్సు నుంచి జ్యోతి వైపు మనం ఎన్నుకోవాలి, మనల్ని మనం నడిపించుకోవాలి. ఎవడో మనం నడిపించే నాథుడు లేడు, మనకి మనమే నాథుడము, మన మొగుళ్ళము మనమే, మన నాథులము మనమే. గమయ అంటే తీసుకెళ్ళు, నేను తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు. అసతోమ సద్గమయ, నన్ను తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వు వెళ్ళాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ధ్యానం చేయాలి, రోజు కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి, నీ శక్తిని పెంచుకోవాలి, నీ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి. నువ్వు చేయాలి సాధన. దుప్పటి కప్పుకుని పడుకోకూడదు, లేచి కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సంగతిని చేయాలి. జీవితంలో వచ్చే పరిస్థితులను సంతోషంగా చిరునవ్వుతో ఆహ్వానించాలి, ఎదుర్కోవాలి. దేనికి ఏడవకూడదు. ఏడిస్తే నీకే తెలుస్తుంది నీకు ఇంత అజ్ఞానం. నువ్వు ఎంత ఏడుస్తున్నావో అంత అజ్ఞానం ఉందన్నమాట. నువ్వు ఎంత ఏడవవో అంత సుజ్ఞానం ఉందన్నమాట నీకు. నీ ఏడుపు నీకు చెప్తుంది నీకు ఇంకా ఎంత అజ్ఞానం ఉందో. నీ ఆకలి నీకు చెప్తుంది నువ్వు ఇంకా ఎంత తినాలో. ఆకలి లేకపోతే తింటావేమిటి? దుఃఖం లేకపోతే ధ్యానం ఎందుకు? నేను ఎప్పుడు ధ్యానం చేయను, అందుకని నాకు ఎప్పుడు దుఃఖం లేనేలేదు. నాకు ఆకలి లేని వాడు తింటాడేంటి? ఆకలి ఉన్నవాడు తినాలి, దుఃఖంలో ఉన్నవాడు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి నీ దుఃఖం అంతరించినప్పుడు ఇంకా ధ్యానం కూడా అంతరిస్తుంది. నువ్వు హాయిగా జీవిస్తావు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ధ్యానం వలన హాయిగా జీవించడం కాదు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. దుఃఖం పోయేంత వరకు ధ్యానం చేయాలి. దుఃఖం పోయిన తర్వాత ఆనందంగా ఉన్నప్పుడు ఇంక డ్యాన్సులు చేయాలి. ధ్యానం ఏం చేస్తాం? డ్యాన్సులు చేస్తాం మనం.